హలో నమస్తే అండి అందరికీ. లెసన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మామూలేనండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెసన్లోకి వెళ్దాము. ఇంతకు ముందు వరకు 16.1 ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పుకున్నాం కదా. బీమ్ అంటే ఏంటి, నేరో బీమ్ అంటే ఏంటి అనే గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇన్సిడెంట్ రే గురించి, రిఫ్లెక్టెడ్ రే గురించి, అదేవిధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి, నార్మల్ గురించి చెప్పుకున్నాము. చూద్దామండి. ఆ డయాగ్రామ్లో కింద ఉంది చూడండి, చదువుతున్నాను. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద మిర్రర్ ద రే ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అనదర్ డైరెక్షన్. ద లైట్ రే విచ్ స్ట్రైక్స్ ఎనీ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ది ఇన్సిడెంట్ రే. చూడండి, ఇక్కడ ఆ యొక్క మిర్రర్ మీద ఏం వేశారు, లైట్ రేస్ వేశారు కదండి. అలా వేసినప్పుడు లైట్ రేస్, నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి అలా వచ్చి పడుతూ ఉన్నాయి మిర్రర్ మీద. ఏ లైట్ రేస్ అయితే పడుతూ ఉన్నాయో ఆ పడేటువంటి లైట్ రేస్ని ఏమంటారు అని అంటే ఇన్సిడెంట్ లైట్ రే అంటారు. ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటారు. ద రే విచ్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద మిర్రర్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సిడెంట్ రే. ఏ రే అయితే, ఏ లైట్ రే అయితే సోర్స్ ఆఫ్ లైట్ నుంచి వస్తూ అది అక్కడ మిర్రర్ మీద పడుతుందో ఆ లైట్ రేని ఏమంటారు అంటే ఇన్సిడెంట్ రే అంటారు. అది మిర్రర్ని టచ్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్కి ఏం చెప్పాను అని అంటే, ఒక బాల్ని కనుక వాల్కి వేసి కొట్టినప్పుడు అది వాల్ని టచ్ అయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అదేవిధంగా లైట్ రే కూడా ఆ యొక్క ఆబ్జెక్ట్ని, ఇక్కడ మనం ఆబ్జెక్ట్గా ఏం తీసుకుంటున్నాం, మిర్రర్ని తీసుకుంటున్నాం. మిర్రర్ని టచ్ చేసిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకొని తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆ వెనక్కి వచ్చేటువంటి లైట్ రేని ఏమంటారు అంటే రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఏమంటారు? రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఏ లైట్ రే అయితే మిర్రర్ని టచ్ అవుతుందో ఆ లైట్ రేని ఏమంటారు అని అంటే ఇన్సిడెంట్ రే అంటారు. టచ్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఆ వెనక్కి వచ్చినటువంటి లైట్ రేని ఏమంటారు అంటే రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే, ఆ ఇన్సిడెంట్ లైట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో కనుక 90 డిగ్రీస్ చేస్తూ ఒక లైన్ కనుక మనం డ్రా చేస్తే దాన్ని నార్మల్ అంటారు. దాన్ని ఏమంటారు? నార్మల్ అంటారు. ఈ నార్మల్ అనేది ఇన్సిడెంట్ లైట్ రేని, రిఫ్లెక్టెడ్ రేని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చదువుతాను చూడండి. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద మిర్రర్ ద రే ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అనదర్ డైరెక్షన్. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద మిర్రర్, మిర్రర్ని టచ్ అయిన తర్వాత ద రే ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ అనదర్ డైరెక్షన్, ఇంకో డైరెక్షన్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ద లైట్ రే విచ్ స్ట్రైక్స్ ఎనీ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. లైట్ రే అనేది ఏదైనా సరే సర్ఫేస్ని స్ట్రైక్ చేసేదాన్ని ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటారు. అంటే ఏ లైట్ రే అయితే కనుక ఆ సర్ఫేస్ మీద పడుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ద లైట్ రే దట్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ది సర్ఫేస్, ఏ లైట్ రే అయితే ఆ సర్ఫేస్ నుంచి వెనక్కి వస్తుందో దాన్ని ఏమంటారు? ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ an idealized in reality. We have a narrow beam of light which is made up of several rays. For simplicity we use the term ray of light, narrow beam of light. లాస్ట్ క్లాస్లో చెప్పాను narrow beam of light అంటే ఏంటో. బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? బంచ్ ఆఫ్ లైట్ రేస్. అది కనుక నేరోగా ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే ద లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ నేరో డైరెక్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ నేరో బీమ్ ఆఫ్ లైట్. చూద్దాం ఇక్కడ. డ్రా లైన్స్ షోయింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ప్లేన్ మిర్రర్, ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆన్ ది పేపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. రిమూవ్ ద మిర్రర్ అండ్ comb. Draw a line makes an angle of 90 degrees to the line representing the mirror. At the point where the incident ray strikes the mirror, that line is known as normal to the reflecting surface at the point. ఓకే, ఏమని చెప్పానండి? ఏదైనా సరే ఆ మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ని తీసుకొని దాన్ని ఏం చేయాలి? ఫిగర్ 16.2లో చూపించిన విధంగా మిర్రర్ని అలా పేపర్ మీద, వైట్ పేపర్ మీద డ్రా చేసుకొని, అదేవిధంగా
ఆ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కూడా డ్రా చేసుకొని రిఫ్లెక్టెడ్ రే డైరెక్షన్ కూడా డ్రా చేసుకున్న తర్వాత మిర్రర్ తీసేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే మధ్యలో 90 డిగ్రీస్ చేసే విధంగా ఏం చేయాలి, ఒక లైన్ మనం డ్రా చేయాలి. ఓకే, ఆ లైన్ అనేది టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ డివైడ్ చేస్తుంది, ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో కొంత స్పేస్ అనేది ఉంది కదా, ఆ స్పేస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉంటుంది. మనం డ్రా చేసినటువంటి 90 డిగ్రీస్లో మనం డ్రా చేసినటువంటి లైన్ అనేది ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రేస్ యొక్క మధ్య ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ని ప్లేస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ లైన్ ఏమంటారు అని అంటే నార్మల్ అంటారు. ఏమంటారు, నార్మల్ అంటారు. ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అయితే ఏంటిది, అక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, మొత్తం కూడా 3 లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటవి, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, మధ్యలో ఏముంది, నార్మల్ ఉంది. ఓకే, అయితే ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని ఏమంటారు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అదేవిధంగా ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, అట్లా. సో ఇక్కడ ఏంటి, నేనేం చెప్పాను, ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్నటువంటి ప్లేస్ని నార్మల్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ 2 యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఏంటవి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ది నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ బిట్వీన్ ది రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఓకే, ఇక్కడ ప్లేసెస్ అనేవి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అని చెప్పాను కదా. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని యాంగిల్ ఐతో ఇండికేట్ చేస్తూ ఉంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని యాంగిల్ ఆర్తో ఇండికేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనమాట. నెక్స్ట్ మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, మెజర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిపీట్ ద యాక్టివిటీ సెవరల్ టైమ్స్. మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ యాక్టివిటీని ఎప్పుడూ కూడా యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఏమంటారు, దిస్ ఈజ్ నోన్ యాజ్ ద యాంగిల్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. చూద్దాం, ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కొన్ని ఎన్ని డిగ్రీలు ఉందో వేయాలి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎన్ని డిగ్రీలు ఉందో వేయాలి. రెండు కూడా ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి. డూ యూ సీ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఆర్ ద అప్రాక్సిమేట్లీ ఈక్వల్? చెప్పండి, ఈక్వలేనా? కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, ఈక్వలే కదా. నెక్స్ట్, ఇఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ కేర్ఫుల్లీ, ఇట్ ఈస్ సీన్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. లెట్ us perform another activity. ఇప్పుడు రెండో యాక్టివిటీ గురించి చూద్దాం. 16.1 అయిపోయింది కదా. ఇప్పుడు కమ్ టు ది 16.2. Perform activity 16.1 again. This time use a sheet of strip paper or a chart paper. Let the sheet project a little beyond the edge of the table. Cut the projecting portion of this sheet in the middle. Look at the reflected ray. Make sure that the reflected ray extends to the projected portion of the paper. Bend that part of the projection portion on which the reflected ray falls. Can you still see the reflected ray? Bring the paper back to the original position. Can you see the reflected ray again? What do you infer? Next, when the whole sheet of the paper is spread on the table, it represents on the plane that instant ray, that normal at the point of the incidence, and the reflected ray are all this plane. When you bend the paper, you create a plane different from the plane in which the different ray and the normal ray
When you do not see the reflected ray, what does it indicate? It indicates that the incident ray, the normal at the point of the instance, and the reflected ray all lie in the same plane. This is the another law of reflection. అంటే ఇది ఈ యొక్క ప్రాసెస్ అంటే యాక్టివిటీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మొత్తం కూడా ఏమున్నాయి ఇక్కడ? ఇన్సిడెంట్ రే ఉంది, నార్మల్ ఉంది, రిఫ్లెక్టెడ్ రే ఉంది. ఈ మూడు కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి అని చెప్పి నిరూపించడం దీని యొక్క కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేయాలి? పెర్ఫార్మ్ యాక్ట్ 16.1 మళ్ళీ చేయాలి. అంటే అట్లా 3 లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఏమేమి డ్రా చేసుకోవాలి? రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేసుకోవాలి, నార్మల్ డ్రా చేసుకోవాలి, ఇన్సిడెంట్ రేని డ్రా చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దిస్ టైమ్ యూజ్ ఏ షీట్ ఆఫ్ స్టిప్ పేపర్, కొంచెం మందంగా ఉన్న పేపర్ని తీసుకోవాలి, లేదంటే చార్ట్ పేపర్ని తీసుకోవాలి. ఆ తర్వాత ద షీట్ ఆఫ్ ది ప్రొజెక్టర్ లిటిల్ బియాండ్ ద ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్. ఆ ప్రొజెక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలంటే టేబుల్ దగ్గర పెట్టాలన్నమాట. టేబుల్ దగ్గర పెట్టేస్తే కనుక ఆ రేస్ని కనుక మనం అటు ఇటు కదిలిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం క్రాస్గా కదిలిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఒక్కోసారి కనిపించదు, ఒక్కోసారి ఇన్సిడెంట్ రే కనిపించదు. అంటే దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు కూడా సేమ్గా ఉంటాయి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఈ యాక్టివిటీలో ఏంటి అని అంటే ఈ 3 రేసు కూడా సేమ్ పాయింట్ మీద ఉంటాయి అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ లా ఏంటి అని అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, దీస్ 3 can be lie in the same plane. This is another law of reflection. We can discuss about this in next video. I am repeating again, I am requesting again, please see my channel and subscribe and share my channel. Thank you.